సార్, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఐఐటి అకాడమీలు ఎన్నో ఉన్నాయి. అందులో కూడా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, ప్రిపరేషన్ స్ట్రాటజీ చేపిస్తూ ఉంటారు. అయితే మీరు శరత్ చంద్ర ఐఐటి అకాడమీలో ఒక నూతనమైన పద్ధతి తీసుకొచ్చారు. ఎగ్జామ్ తర్వాత అనాలిసిస్ తో పాటుగా ఎర్రర్ నోట్స్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. అసలు ఈ ఎర్రర్ నోట్స్ మేకింగ్ అంటే ఏంటి? దీని గురించి కొంచెం వివరంగా తెలియజేయండి సార్. సో ఇప్పుడు ఎగ్జామ్స్ పెట్టడం కామన్, ప్రతి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత సొల్యూషన్స్ కీ ఇచ్చేస్తారు, లేకపోతే కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ని ఫ్యాకల్టీ డౌట్స్ క్లియర్ చేస్తారు. కానీ బాగా చేయట్లేదు. మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎంటైర్ పేపర్ని డిస్కస్ చేస్తాం. వాళ్ళకు వచ్చిన డౌట్సే కాకుండా మొత్తం పేపర్ అంతా డిస్కస్ చేస్తే వచ్చే లాభం ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా చేసిన ప్రాబ్లమ్స్ని కూడా ఇంకా షార్ట్ కట్లో తక్కువ ఎలా చేయొచ్చో నేర్చుకుంటారు పిల్లలు. సో మన దగ్గర సగం మంది ఫ్యాకల్టీ ఐఐటియన్స్ ఉంటారు, సగం మంది యాజ్ ఐ టోల్డ్ యూ సెంట్రల్ యూనివర్సిటీ ఉంటారు ఫ్యాకల్టీ. వీళ్ళు పేపర్ డిస్కస్ చేయడం వల్ల ఏమవుతుంది, పిల్లలకి అదే పేపర్ని ఇంకా ఫాస్ట్గా తెలుస్తుంది. అలాగే ప్రతి స్టూడెంట్ ఒకేలా ఉండరు. కొంతమంది స్టూడెంట్ కాన్సెప్ట్స్ తప్పు చేస్తారు, కాన్సెప్ట్ క్వశ్చన్స్ని. కొంతమంది సిల్లీ మిస్టేక్స్ చేస్తుంటారు, కొంతమంది క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ చేస్తుంటారు, ఇంకొంతమంది అప్లికేషన్లో వీక్గా ఉంటారు. అందరూ ఒకలా ఉండరు. అయితే మనం ఏం చేస్తామంటే స్టూడెంట్స్తో వాళ్ళు ఎందులో వీక్ కనుక్కొని, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్లో వీక్ అయితే వాళ్ళు పక్కకు తీసి ఆ అయిపోయిన టాపిక్ని మనం రివైజ్ చేస్తాం. వాళ్ళకి ఎవరైతే అప్లికేషన్లో వీక్ ఉంటారో వాళ్ళు ఏ లెవెల్లో తెలుసుకొని ఆ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. అలాగే సిల్లీ ఎర్రర్స్ చేసే వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంకొంచెం కిందకు వచ్చి బేసిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తాం, సో దట్ దే డోంట్ డూ మిస్టేక్. అలాగా స్టూడెంట్ యొక్క మిస్టేక్ని బట్టి దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు మారుస్తూ ఉంటాము. దానితో పాటు ఈ పేపర్ డిస్కషన్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఏ తప్పులు చేశారో తప్పులన్నీ రాసుకోవాలి. ఎర్రర్ నోట్స్ ఉంటాం, ఎర్రర్ నోట్స్ రాసుకొని వాటిని మళ్ళీ సాల్వ్ చేయాలి. వాటిని వాళ్ళు చాలాసార్లు రివైజ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అయితే నేను ఎందులో తప్పు చేస్తున్నానో దాన్నే ఎక్కువ రివైజ్ చేయాలి, దాన్ని కరెక్ట్ చేసుకొని రివైజ్ చేయాలి. ఆల్రెడీ కరెక్ట్ చేసే వాటిని ఎక్కువ రివైజ్ చేసే అవసరం లేదు కదా. ఇటువంటి పద్ధతిని ఫాలో అవడం వలన మన దగ్గర మన స్టూడెంట్సే కాకుండా బయట నుంచి ఎవరైతే వచ్చి మన దగ్గర ఈ మాక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా వాళ్ళకు కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది.